విద్యార్థుల జీవితంలో క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తాయని టీపీయూఎస్ బాలాపూర్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్నారులు, యువత సెల్ ఫోన్స్ కు బానిసలై క్రీడలను పూర్తిగా మరిచిపోయారన్నారు. రాబోయే రోజులలో పిల్లలు, యువత శారీరక దృఢత్వాన్ని కోల్పోయి సమాజానికి, దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం పొందేందుకు గత 3 రోజులుగా చిన్నారులకు బాక్స్ క్రికెట్, ఇంటర్ విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించామని తెలిపారు. టీపీయూఎస్ బాలాపూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కార్తిక్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి వైవి రావు, భీమ్లా రాథోడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా ఈ క్రీడల వైపు అంటే ఈ స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళాలి. అందరూ సార్లు చెప్పినట్టు ఉంటుంది. సెల్ ఫోన్స్కి అడిక్ట్ కాకుండా కంప్లీట్గా ఈ 1 మంత్ 1.5 మంత్ ఎవరైతే 10th అయిపోయిన వాళ్ళు కావచ్చు, 10th పోతున్న వాళ్ళు కావచ్చు, అందరూ ఈ స్పోర్ట్స్ వైపే ఉంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎప్పుడైతే ఫిట్నెస్ వస్తుందో రేపటి నాడు మళ్ళీ మీరు స్టడీస్కి వెళ్ళిన తర్వాత అంటే జూన్లో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎనర్జీ తోటి మళ్ళీ ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. కాదు మనం ఏం ఆటలు ఆడుకున్నాం, ఎందుకంటే స్కూల్స్ ఉన్నప్పుడు ఎట్లా మనము ఆట ఆడుకునేటువంటి అంటే స్పోర్ట్స్కి అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు చదువు లేకపోతే ఎగ్జామ్స్ అని చెప్పేసి మిమ్మల్ని కంప్లీట్గా ప్రెషర్ పెట్టినారు. అంటే ఈ 1 మంత్ 1.5 మంత్ మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఏమన్నారు, ఎందుకంటే కంప్లీట్ ఇప్పుడు కూడా వాళ్ళని ఆడనివ్వకపోతే బాగుండదని ఉద్దేశంతో వాళ్ళని మనం వదిలేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు స్పోర్ట్స్ వైపే మొగ్గు చూస్తే మంచిది. దాన్నే పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు బాక్స్ క్రికెట్ పెట్టించి కొంతవరకు మేము కూడా చేయగలం, మన ఆర్గనైజేషన్ త్రూ చేయగలమని వాళ్ళు ప్రూవ్ చేసినారు. చాలా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.